కార్యాచరణ తప్పకుండా చేయండి. రాష్ట్రంలో కూడా ఎక్కడైనా లాంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, అలాగా ఎవరికైతే రెసిడెన్షియల్ ప్లాట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 50-50%గా, అలాగే 70-30 ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పెట్టి తద్వారా వచ్చే ల్యాండ్లో 65 ఎకరాలు తుడాకిచ్చి దాని ద్వారా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చేసే విధంగా 90 ఎకరాలు గవర్నమెంట్కి వచ్చే విధంగా, అంటే విన్ విన్ సిచ్యువేషన్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ. అంటే ఒక పేదవాడు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, వాడు నివసిస్తున్న భూమి వాడికి హక్కు కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అంటే గత 18 నెలల్లో మేము చెప్పాం, మేము సూపర్ 6 అని చెప్పాము, సూపర్ 18 in 18 months చేశాం. మేము రాగానే పెన్షన్ చెప్పిన దానికంటే కూడా వెంటనే ఎక్కువ ఇచ్చాము. 3,000 ఉండాల్సింది 4,000 చేయడం కానీ, 6,000 చేయడం కానీ, 10,000 చేయడం కానీ, 15,000 చేయడం. ఇది ఒకే సంతకంతో అందరికీ వచ్చే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే అప్పుడు 250, ఇప్పుడు 250, ఇప్పుడు 270 కాకుండా, అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తానంటే, పేదవాడికి ఎప్పుడైతే మనం సంక్షేమ పథకాలు ఇస్తా అన్నామో అవి సక్రమంగా సకాలంలో ఇస్తే వారికి ఉపయోగపడుతుంది. స్త్రీ శక్తి అని పెట్టి చెప్పాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. దీపం 2 అవ్వచ్చు, అలాగే మౌజం ఇమాములకు గతంలో ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు పాస్టర్లకు, అయ్యవార్లకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇది మత్స్యకార భరోసా అవ్వచ్చు, చేనేతలకు అవ్వచ్చు, అలాగే ఇలాగే జూనియర్ లాయర్లకు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చే విధంగా, ఒక కుటుంబంలో 5 ఉన్నా కూడా వారికి కూడా 65,000 రూపాయలు వచ్చే విధంగా ఈ కార్యక్రమం, అంటే చరిత్రలో ఎప్పుడు ఊహించలే. అందరూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నారు, కానీ తప్పకుండా ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతో ఆ కార్యక్రమం చేసాం. మెగా డిఎస్సి అదొక చరిత్ర. ఎప్పుడు ఎవరు అలా చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం గౌరవ లోకేష్ గారు ఆ కార్యక్రమం చేయటమే కాదు, వారి కుటుంబాలందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడి చేసినటువంటి గొప్ప కార్యక్రమం అది. అలాగే మొన్న కానిస్టేబుల్స్ కూడా మీరు చూశారు, చేశారు. మరి ముఖ్యంగా విద్యుత్ రంగం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం, అంటే గతంలో కూడా రిఫార్మ్స్ మేము చేశాం, ఇప్పుడు కూడా రిఫార్మ్స్ చేస్తూ ఉన్నాం. పేదవాడికి ఎప్పుడు కూడా భారం కాకూడదని తప్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత పాలకులు చేసిన పాపాలకి ఈ ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ కూడా పేదవాడికి నడ్డి విరిగేలాగా ఉండింది. కానీ మొట్టమొదటిసారి చరిత్రలో ట్రూ డౌన్ చేసినటువంటి చరిత్ర ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని, 13 పైసలు తగ్గించినటువంటి పరిస్థితి. అలాగే అయితే గత 1924లో ఈ ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి, దాంట్లో బాగా 4,497 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే పేదవాడికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టము, ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఆ రోజు చాలా గట్టిగా మేము చెప్పాం. ఈరోజు అది నిరూపించుకుంటా ఉన్నాం. గతంలో కూడా మేము 14-19లో కూడా ఒకసారి 2 సార్లు పెంచడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా పెంచలేదు. కానీ 1924లో 12 సార్లు పెంచి కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా రిఫార్మ్స్ తీసుకున్నటువంటి గత ప్రభుత్వాన్ని. ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఎవరైతే ప్రజాహితం కోరుతారో వాళ్ళు ఈ రాష్ట్రంలో సుఖంగా సుభిక్షంగా ఉండాలి. ఎవరైతే గతంలో తప్పులు చేశారో వాళ్ళు శిక్షింపబడాలి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు. వెండిక్టివ్ గవర్నమెంట్ అంటే ఎవరంటారు, రాగానే ముందు తీసుకెళ్ళాలి జైల్లో, అట్లాగా చట్టం దాన్ని పని చేసుకుంటూ ఎవరైతే తప్పులు చేశారో 2025 మధ్యాహ్న సంవత్సరం లాగా అయింది. ఈసారి నాకు అనిపిస్తూ ఉంది 26 భూములు సంబంధించినటువంటి నామ సంవత్సరంగా అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో అన్ని భూ కబ్జాలు అన్నీ చేశారు. ఈరోజు దీంతో పాటే 22A రిమూవల్తో పాటే ఏదైతే నూతనంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయో అవి కూడా లా కంకరెన్స్ తెప్పించుకుని దాన్ని కూడా రూల్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అన్నీ కూడా క్యాన్సిల్ చేసే హక్కులు కూడా మేము అధికారులకు ఇస్తూ ఉన్నాం. ఇట్లా అంటే ఎన్నో రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి పేద ప్రజలకి, అలాగే భూములు ముఖ్యంగా, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా భూమితో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. జీవించిన తర్వాత, చనిపోయిన తర్వాత అక్కడ దాకా కూడా ఉంటుంది. అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగుండాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే కోరుకుంటూ ఉంటారో ఈ రాష్ట్రం బాగుండాలనేది, అది తప్పకుండా ఈ సంవత్సరం మనం పూర్తిగా అయితే అమరావతి అభివృద్ధి అవ్వచ్చు, మనకి విశాఖపట్నం అభివృద్ధి అవ్వచ్చు, అలాగే తిరుపతి ప్రాంతం అన్ని రాష్ట్ర నలుమూలలో కూడా
అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళాలి, అందరూ బాగుండాలి, ఉపాధి బాగా కలగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.